అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. మీనరాశి వారు మీకు జూలై 6, 7, 8 మరియు 9 తేదీల్లో గ్రహాల సంచారం చాలా ఆసక్తికరమైన పరిస్థితులను తీసుకొస్తుంది. ఈ 4 రోజులు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఈ జాతకాన్ని చివరి వరకు పూర్తిగా వినండి. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి ఖచ్చితమైన రాశి ఫలితాలను ముందుగానే పొందండి. మీనరాశి వారికి ఈ 4 రోజుల్లో చంద్రుని గమనంలో వచ్చే మార్పులు, గురుగ్రహ ప్రభావం, శని చూపు, రాహు కేతువుల స్థితి కలిపి మీ జీవితంలో కొన్ని ఊహించని పరిణామాలకు దారితీసే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ఒకవైపు మీలో ధైర్యం పెరుగుతుంది, మరోవైపు కొన్ని విషయాల్లో అనవసరమైన ఆందోళన కూడా పెరిగే అవకాశం ఉంది. మీ మనసు ఒకటి చెప్తే పరిస్థితులు ఇంకొకటి చెప్పే సమయం ఇది. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే ఒక్కసారి ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. మీనరాశి వారి మనస్తత్వం గురించి చెప్పాలంటే మీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినా మీ మనసులో ఎన్నో ఆలోచనలు దాచుకుంటారు. అందరినీ నమ్మే స్వభావం మీలో ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయాలనే తపన మీకు ఉంటుంది. కానీ అదే మంచితనాన్ని కొందరు తమ ప్రయోజనాలకు ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల నిజమైన స్వభావం కొంతవరకు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎవరికైనా మీ రహస్యాలు చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఆర్థిక పరంగా ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. గతంలో రావాల్సిన డబ్బు అకస్మాత్తుగా చేతికి వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఊహించని ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటి అవసరాలకు, కుటుంబ సభ్యుల బాధ్యతలకు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. మీరు సంపాదించిన దానికంటే ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. జూలై 8 తర్వాత పరిస్థితులు కొంత మెరుగుపడే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు తొందరపడకుండా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో ఉన్న వారికి ఈ 4 రోజులు పరీక్షించే కాలంగా చెప్పవచ్చు. మీ పనిని కొందరు గుర్తించకపోవచ్చు. మీరు చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాకపోవచ్చు. అయినా నిరాశ పడకండి. మీ పనితీరుపై పై అధికారులు గమనిస్తూనే ఉంటారు. జూలై 9 నాటికి ఒక మంచి అవకాశం లేదా ప్రశంస లభించే సూచనలు కనిపిస్తున్నాయి. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు ఈ సమయంలో కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు అన్ని విషయాలు పరిశీలించాలి. నమ్మిన వ్యక్తుల చేతిలో మోసపోయే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపరేయలేం, కానీ పాత కస్టమర్ల ద్వారా లాభం వచ్చే అవకాశం ఉంది. అయితే కొత్త పెట్టుబడులు లేదా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టే విషయంలో కొద్ది రోజులు వేచి ఉండటం మంచిది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకోకుండా స్పష్టంగా మాట్లాడుకుంటే సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకు ఈ 4 రోజులు ఏకాగ్రత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. చదవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ మనసు పదే పదే ఇతరుల విషయాలపై వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. గురువుల సూచనలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. మొబైల్, సోషల్ మీడియాపై ఎక్కువ సమయం వృధా చేయకుండా ఉంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని దగ్గరవుతారు. ప్రేమ విషయాల్లో మీనరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలపై పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ మాటలను భాగస్వామి తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు. కోపంతో మాట్లాడితే సంబంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు ఒకరిని ఒకరు సమయం కేటాయించడం చాలా అవసరం. మీ భావాలను నిజాయితీగా చెప్పడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో దూరమైన వ్యక్తి నుంచి ఒక సందేశం లేదా ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం కూడా కొందరికి కనిపిస్తుంది. వివాహం కాని వారికి ఈ 4 రోజుల్లో కొత్త సంబంధాల గురించి చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీ పెళ్లి విషయాల్లో ఆసక్తి చూపుతారు. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఎదుటివారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ఇప్పటికే వివాహితులైన వారు జీవిత భాగస్వామి ఆరోగ్యం, భావోద్వేగాలపై శ్రద్ధ చూపడం మంచిది. కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న విభేదాలు కనిపించిన చివరి
చివరికి అవి సర్దుకుపోతాయి. పెద్దల సహాయం మీకు ఉపయోగపడుతుంది. ఇంట్లో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ముందుకు కదులుతుంది. అయితే మీ కోపాన్ని నియంత్రించడం చాలా అవసరం. ఒక్క క్షణం కోపంతో మాట్లాడిన మాటలు తర్వాత పశ్చాత్తాపానికి కారణం అవుతాయి. ఆరోగ్యం పరంగా చూస్తే నిద్రలేమి, అలసట, తలనొప్పి లేదా జీర్ణకోశ సమస్యలకు కొందరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయటం, తగినంత నీరు తాగటం, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. చిన్న సమస్యలకు కూడా నిర్లక్ష్యం చేయకండి. శరీరం ఇచ్చే సంకేతాలను గమనిస్తే పెద్ద ఇబ్బందులను నివారించవచ్చు. ఈ 4 రోజుల్లో మీకు ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని నమ్మడం మంచిది కాదని జీవితం మరోసారి గుర్తు చేస్తుంది. కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంది. మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులు కూడా కనిపించవచ్చు. అయినప్పటికీ మీ నిజాయితీ, మీ సహనం, మీ కష్టం చివరికి మిమ్మల్ని విజయానికి తీసుకెళ్తాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో గొప్ప ఫలితంగా తిరిగి వస్తుంది. జూలై 6వ తేదీన మొదలయ్యే ఈ శక్తివంతమైన గ్రహ ప్రభావం జూలై 9 నాటికి మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గతంలో మీరు కోల్పోయానని భావించిన అవకాశంలో కొన్ని మళ్ళీ మీ ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే వాటి గురించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. మీనరాశి వారికి ఈ 4 రోజులు ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక కొత్త ప్రారంభానికి సంకేతం కూడా. కష్టాలు వచ్చినా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీరు అనుకున్న విజయాలను తప్పకుండా అందుకునే అవకాశం ఉంది. ఈ గ్రహస్థితులు మీ జీవితంలో కొన్ని పరీక్షలను తీసుకువచ్చిన అదే సమయంలో విలువైన అవకాశాలను కూడా మీ ముందుకు రాబోతున్నాయి. చివరి వరకు ఓపికగా, తెలివిగా వ్యవహరించిన వారికి ఈ 4 రోజులు గుర్తుండిపోయే మలుపుగా మారే అవకాశం బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీనరాశి వారికి ఈ 4 రోజుల గ్రహస్థితిని మొత్తం పరిశీలిస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజులు మిమ్మల్ని భయపెట్టడానికి వచ్చినవి కాదు, మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి వచ్చిన రోజులు. జీవితంలో కొన్ని పరీక్షలు తప్పవు, కానీ ఆ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలనుకున్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీనరాశి వారు సహజంగా మంచి మనసున్న వారు. ఎదుటి వారి బాధను తమ బాధగా భావించే స్వభావం కలవారు. అయితే ఈ కాలంలో మీ మంచితనాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. అందుకే మీ మనసు బాధ పెట్టే వ్యక్తులకు కొంత దూరంగా ఉండటం మంచిది. మీ విలువను గుర్తించే వారితోనే ఎక్కువ సమయం గడపండి. ఈ 4 రోజుల్లో కొన్నిసార్లు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అనే ఆలోచన మీ మనసులోకి రావచ్చు. కానీ అదే సమయంలో భగవంతుడు మీకోసం సిద్ధం చేసిన మంచి అవకాశాలు కూడా నెమ్మదిగా మీ వైపు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. మీరు చేసిన మంచి పనికి ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది. ఈ రోజుల్లో ఓపికగా ఉండగలిగిన వారు రాబోయే రోజుల్లో ఆనందాన్ని అనుభవించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అలాగే కొందరు పెద్దలు చెప్పే నరఘోష ప్రభావం కూడా కొందరు మీనరాశి వారిపై కనిపించే అవకాశం ఉంది. అంటే మీ అభివృద్ధిని చూసి అసూయపడే వారి చూపు, అనవసరమైన విమర్శలు మీ పనులకు ఆటంకాలు కలిగించే పరిస్థితులు ఎదురు కావచ్చు. మీరు మొదలు పెట్టిన పనులు చివరి నిమిషంలో ఆలస్యం కావడం, చేతిలోకి రావాల్సిన డబ్బు ఆలస్యం అవ్వడం, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు రావడం కారణంగా ఏమీ లేని కారణంగానే మనసు భారంగా అనిపించడం వంటి అనుభవాలు కొందరికి కలగవచ్చు. అయితే ఇవి శాశ్వతం కావు. మీలోని సానుకూల ఆలోచన, భగవంతుడిపై విశ్వాసం ఈ ప్రభావాలను చాలా వరకు తగ్గిస్తుంది. ఈ గ్రహస్థితుల్లో చెయ్యదగిన కొన్ని సులభమైన పరిహారాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని భక్తితో స్మరించండి. ఓం నమో నారాయణ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మనశ్శాంతి పెరుగుతుంది, అడ్డంకులు తగ్గించే అవకాశాలు ఉంటుంది. గురువారం రోజున పసుపు రంగు పూలతో పూజ చేయటం, శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మంచిదిగా భావిస్తారు. మీకు సాధ్యమైనంత వరకు పేదలకు అన్నదానం చేయండి లేదా పక్షులకు ధాన్యం వేయండి. ఆవులకు పచ్చి గడ్డి పెట్టడం, చేపలకు ఆహారం వేయడం కూడా మీనరాశి వారికి శుభప్రదంగా భావించబడుతుంది. ఇంట్లో సాయంత్రం సమయంలో దీపం వెలిగించి కొద్దిసేపు ప్రశాంతంగా దేవుణ్ణి నామస్మరణం చేయండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు. కోపంతో మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. మీ మాటలే మీ అదృష్టాన్ని మార్చగలవు. అలాగే
అవసరం లేని ఖర్చులను తగ్గించి సంపాదించిన దాంట్లో కొంత పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు రాబోయే రోజుల్లో మీకు పెద్ద ప్రయోజనాన్ని తీసుకువస్తాయి. గుర్తుంచుకోండి, గ్రహాలు దారి చూపుతాయి, కానీ మీ జీవితాన్ని మార్చేది మీ కష్టం, మీ ఆత్మవిశ్వాసం, మీ నిర్ణయాలే. ఈ 4 రోజులు మీకు ఒక విలువైన పాఠాన్ని నేర్పబోతున్నాయి. ఈ పాఠాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగితే మీరు అనుకున్న లక్ష్యాలను తప్పకుండా చేరగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు మీపై ఉండాలని, మీ కుటుంబంలో సుఖశాంతులు నెలకొలవాలని, మీరు అనుకున్న ప్రతి మంచి పని విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఖచ్చితమైన రాశి ఫలితాలు ప్రతిరోజు ముందుకు పొందాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ మాకు మరింత జ్యోతిష్య విశ్లేషణను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరో కొత్త రాశి ఫలితంలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు శ్రీ మహావిష్ణువు గురుగ్రహ అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం.